తెలుగుదేశం పార్టీ అధికారం అసాధ్యమయ్యేది. అవునా? ఎందుకని? క్రిందటిసారి మీరు చూడండి, ఇవాళైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తుంటే చాలా మంది సోషల్ మీడియా వాళ్ళు భయపడిపోయారు, ఆగిపోయారు. అట్లా కొంతమంది నాయకులు కూడా రాజీనామాలు చేసి పక్కకి వెళ్తున్నారు. కానీ ఇవాళకి కూడా ఉద్యమాలు చేయడానికంటూ జగను లేకపోతే కొంతమంది బయటకు వస్తున్నారు, రామట రాంబాబు పేరు నాని. కానీ తెలుగుదేశం పార్టీలో మీరు చూడండి, ఫస్ట్ 2-3 ఇయర్స్ ఎవరైనా కనబడ్డారు రోడ్ల మీద? లేదు అసలు. మాట్లాడడానికి వెనకాడినటువంటి పరిస్థితి, ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేసి వదిలేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా. ఇంకోటి, అసలు ఎలక్షన్లో పోటీ చేయడానికి అభ్యర్థులు పెట్టలేకపోయారు. సర్పంచులు వ్యవహారాలు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు బాయ్కాట్ ఎందుకు చేశారు? నాయకులకు ఆ ఓపిక లేక. అంటే ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రౌండ్ క్యాడర్ అంతా వదిలేసి చేతులు ఎత్తేసిన దశలో ఎన్ఆర్ఐలు వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్ చేస్తూ, ఏంటిది మీరందరూ నిద్రపోతున్నారా, ఇది పార్టీ, ఆయన ఏంటి చంద్రబాబు గారు రాత్రి పగలు కష్టపడుతుంటే మీరందరూ ఏంటంటూ ప్రొవోక్ చేయడం వాళ్ళ భాషలో, ఇది వ్యతిరేకుల భాషలో. కానీ చైతన్యపరచడం, వాళ్ళని బాగా చైతన్యపరిచి మోటివేట్ చేసి, మోటివేషన్ అన్నారు, మోటివేట్ చేసి ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ మళ్ళీ ఇందులోకి తీసుకొచ్చి, ఈవెన్ చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఐక్యరాజ్య సమితి దాకా కూడా పోయినటువంటి వాళ్ళు. ఇందులో ఇంకోటి కూడా చిన్నది, టీడీపీ సోషల్ మీడియా వింగ్ ని కూడా చాలా వరకు ఎన్ఆర్ఐలు విదేశాల నుంచి ఆపరేట్ చేశారట కదా. చాలా చాలా విషయాలు అసలు మొత్తం నడిపింది అక్కడి నుంచినేనండి. ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఆ టైంలో ఏమైపోయిందంటే